వైశాఖ పురాణం 7వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశాఖ మాస దానములు. అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి ఇట్లనెను. మహర్షి, నేను చూచినది సత్పురుషుల చరిత్ర వలె మహాశ్చర్యకరంగా నున్నది. ఇక్ష్వాకు మహారాజగు హేమాంగదుడు ముక్తి నందిన ధర్మమును మరింత వివరముగా తెలుసుకొనగోరుచున్నాను. దయయుంచి నాకు వివరింపగోరుచున్నాను. శృతకీర్తిని మాటలను విని శృత దేవమహాముని, నాయనా, నీవడిగినది మంచి విషయం, తప్పక చెప్పదగినది. బాగుగా వినుమని ఇట్లు వివరింపసాగెను. రాజర్షి, శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరములగు ధర్మములను వినవలెను అను కోరిక యుక్తమైనది. నీ బుద్ధికి గల సదాసక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు కథా ప్రసంగం నందాసక్తి కలుగును. నీవు యువకుడవు, రాజాధిరాజువు. నీకిట్టి విష్ణు కథాసక్తి ధర్మ జిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్ధుడవైన ఉత్తమ భాగవతుడవని తలచుచున్నాను. కావున జన్మ సంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములగు భాగవత ధర్మములను వివరింతును, వినుము. యథోచితములగు శుద్ధి, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృశ్రాద్ధము మానకుండుట, వైశాఖ వ్రతాచరణము ఇవి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖమాస ధర్మములను ఆచరింపనివానికి ముక్తి లేదు. సర్వధర్మముల యందును వైశాఖ వ్రత ధర్మముత్తమము, సాటిలేనిది. రాజులేని రాజ్య ప్రజల వల్లే పెక్కు ధర్మములున్నవి, కాని అవి దుఃఖప్రదములు, అనగా కష్టములను కలిగించును, సుఖసాధ్యములు కావు. వైశాఖ ధర్మములు సులభములు, సువ్యవస్థితమగు రాజు పరిపాలననున్న ప్రజలకు వలె సుఖశాంతి ప్రదములు. అన్ని వర్ణముల వారికి, అన్ని ఆశ్రమముల వారికి సులభములు, ఆచరణ సాధ్యములు, పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను ఇచ్చుట, మార్గమున చెట్ల నీడలో చలివేంద్రము నేర్పరచుట, చెప్పులను పావుకూలను దానమిచ్చుట, గొడుగును విసనకర్రలను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవు పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వీనిని దానం చేయుట, ప్రయాణం చేయువారికి సౌకర్యముగా మార్గముల యందు బావులు, దివుడు బావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి, చెరకు గడల రసము, కస్తూరి వీనిని దానం చేయుట, మంచి గంధమును పూయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడి పండ్ల రసం, దోసపండ్ల రసం దానం చేయుట, దమనము, పుష్పములు, సాయంకాలమున గుడోదకము, పూర్ణిమయందు పులిహోర మొదలగు చిత్రాన్నముల దానం, ప్రతిదినము దధ్యోదనము దానం చేయుట, తాంబూల దానము, చైత్ర అమావాస్య నాడు వెదురుకొమ్మల దానము ముఖ్యములు. ఆ కాలమున వచ్చు సర్వవిధములగు ఫలపుష్పములను, వివిధ వస్తువులను దానం చేయవలెను. ప్రతిదినమున సూర్యోదయమునకు ముందుగా స్నానం చేయవలెను. శ్రీ మహావిష్ణు పూజ తర్వాత విష్ణుకథా శ్రవణం చేయవలెను. అభ్యంగ స్నానం వైశాఖమున చేయరాదు. ఆకులో భుజింపవలెను. ఎండలో ప్రయాణంలో అలసిన వారికి విసనకర్రతో విసురుట, సుగంధ పుష్పములతో ప్రతిదినం విష్ణుపూజ, పండ్లు, పెరుగన్నము నివేదించుట, ధూపదీపముల సేవ, గోవులకు ప్రతిదినము గడ్డిని పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై చల్లుకొనుట ముఖ్య కర్తవ్యములు. బెల్లము, శొంఠి, ఉసిరిక, పప్పు, బియ్యం, కూరగాయలు వీనిని దానం చేయవలెను. ప్రయాణీకులను ఆదరించి కుశల ప్రశ్నలు అడిగి వలసిన ఆతిథ్యం నీయవలెను. ఇవి వైశాఖ మాసమున తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో, చిగుళ్లతో విష్ణుపూజ, విష్ణువును తలుచుకుని పుష్పములను దానమిచ్చుట, తద్యాన్న నివేదనం మున్నగునవి సర్వపాపములను హరించును, అఖండ పుణ్యమునిచ్చును. పుష్పములతో శ్రీ మహావిష్ణువు నర్చింపగా విష్ణుకథాశ్రవణం చేయక వ్యర్థముగా కాలమును గడుపు స్త్రీ పతిసౌఖ్యమును, పుత్రలాభమును పొందదు. ఆమె కోరికలేవియూ తీరవు. శ్రీ మహావిష్ణువు వివిధ రూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖ మాసమున సంచరించు సపరివారముగా మహామునులతో, సర్వదేవతలతో వచ్చి ప్రతి గృహమున నివసించును. అట్టి పవిత్ర సమయమున వైశాఖ పూజాదికములను చేయని మూఢుడు శ్రీహరి కోపమునకు గురియగును. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మను 5 మార్లు పొందును. ఇట్టి కష్టములు వలదనుకున్న వారికి యథాశక్తిగా వైశాఖ వ్రతము ఆచరించుచు ఆకలి గల వారికి అన్నమును, దప్పిక గల వారికి జలమును ఇయ్యవలెను. జలము, అన్నము సర్వ ప్రాణములకును ఆధారములు కదా. అట్టి దానములచే సర్వప్రాణుల యందున్న సర్వాంతర్యామియగు శ్రీ మహావిష్ణువు సంతోషించి వరములను నిచ్చును. శ్రేయస్సును, సర్వసుఖ భోగములను, సంపదలను కలిగించి ముక్తినిచ్చును. జలదానం చేయని వారు పశువులై జన్మింతురు. అన్నదానం చేయని వారు పిశాచములగుచున్నారు. అన్నదానం చేయక పిశాచత్వమును నందిన వారి కథను చెప్పుచున్నాను, వినుము. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయం సుమా.
వైశాఖ పురాణం 7వ అధ్యాయం సంపూర్ణం.